అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సరము శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరము కుంభరాశి ఫలితములలో తుది ఫలితం గురించి ఆలోచిస్తే, ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఏలినాటి శని ప్రభావము కలిగి ఉన్నది. చాలా జాగ్రత్త అవసరము. చాలా కష్టపడి పని చేయాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితములు అందుకుంటారు. ఏమైనా పని ప్రారంభం చేయాలి అనుకుంటే, వ్యక్తిగత జాతక ప్రకారము ముందుకు వెళ్ళడము మంచిది. ఊహించని ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. 3 లేదా 4 నెలల పాటు ఇంటి అవసరాలకు సరిపడు ధనము దగ్గర ఎప్పుడూ పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంవత్సరం ప్రారంభంలో ఏమైనా పనులు ఆటంకాలు ఉంటే, అవి ఈ సంవత్సరము ముగింపులో మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలి. కష్టపడి పని చేసుకోవాలి. వ్యాపారము, వ్యవసాయము విషయాలలో కొంత సానుకూలం ఉంటుంది కానీ, అనుకున్నంత ఫలితములు రాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ విషయాలలో ఫలితాలు అంతగా లేవు. ప్రమోషన్‌ల విషయంలో కానీ, అంతే స్థల మార్పిడి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అనుకోవడం లాంటి విషయాలలో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఈ రోజు గురించి ఆలోచించకుండా 10 రోజుల తర్వాత ఎలా ఉండబోతున్నాము అనే విషయము ఆలోచించుకొని, ఈ వృత్తి, ఉద్యోగ విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే గృహ మార్పు కానీ, లేదా స్థల మార్పు కానీ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మీరు అద్దెకు ఉంటే ఇంటిలో, ఆ ఇంటిని మార్చుకోవడము, లేదా ఒక ఇంటిలో ఉంటే కొన్ని ఇబ్బందుల కారణంగా అక్కడి నుంచి ఇంకో ఇంటిలోకి వెళ్ళవలసిన అవసరం రావడము, లేదా ఆ ఊరిని వదిలిపెట్టి మరొక ఊరిలో పని చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క కుంభరాశి గురించి చెప్పుకోవాల్సి వస్తే నామ నక్షత్ర ప్రకారము 65% గాను, జాతక ప్రకారము 45% గాను ఫలితములు ఉంటాయి. వాస్తవికంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా కొంచెం కష్టపడకుండా అయితే ఫలితములు రావు. కష్టపడండి, ఫలితములు ఖచ్చితంగా కలుగుతాయి. ఏదైనా ఇబ్బంది బాగా జరుగుతుందంటే జాతక పరిశీలన చేపించుకోవడము ఉత్తమము.